వ్యవసాయంలో భూమి తయారీకి సంబంధించి నాగళ్లతో పాటు వినియోగించే మరికొన్ని ఆధునిక వ్యవసాయ పరికరాలు గొర్రులు. వీటినే కల్టివేటర్స్ అంటారు. వీటిని కూడా రెక్క నాగలి, పళ్ళెపు నాగలి మాదిరిగానే వాడుతున్నారు. అంటే ఎడ్లతో లాగుతూ, ట్రాక్టర్తో లాగుతూ వినియోగిస్తున్నారు. నాగళ్లను ప్రాథమిక దుక్కికి ఉపయోగిస్తే గొర్రులను మెత్త దుక్కి చేయడానికి ఉపయోగిస్తారు. గొర్రులతో మెత్త దుక్కితో పాటు అంతరకృషి చేసుకోవచ్చు. వీటికి కొన్ని పరికరాలు అమర్చి విత్తనం విత్తుకోవచ్చు. విత్తనం, ఎరువు ఒకేసారి వేసే విధంగా పనికొచ్చే గొర్రులు కూడా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. గొర్రులో ఇనుప చట్రానికి కర్రులు అంటే టైన్స్ బిగించబడి ఉంటాయి. ఈ కర్రులు 2 రకాలుగా ఉంటాయి. స్ప్రింగులతో ఉండేవి, స్థిరంగా ఉండేవిగా కర్రులు తయారు చేస్తారు. వీటిని అవసరాలకు అనువుగా వాడుకోవచ్చు. గొర్రులను కూడా ఎడ్లతో లాగి పనిచేసుకోవచ్చు. ఇతర పరికరాల మాదిరిగా ట్రాక్టర్కు బిగించి కూడా వినియోగించవచ్చు. గొర్రుకు బిగించే కర్రుల చివరి భాగం ఉక్కుతో చేయబడి మనదేలిన పారలు కలిగి ఉంటుంది. ఇవే నేలను వదులు చేస్తాయి. గొర్రు వాడి నేలను కుళ్లగించి దుక్కి చేసుకోవచ్చు. పైగా అంతర కృషికి ఈ గొర్రు ఉపకరిస్తుంది. పంట చాళ్ల మధ్య నేలను వదులు చేసి మొక్కల వేర్లకు గాలి తగినంతగా సమకూరుస్తుంది. నేలను కుళ్లగించడం వల్ల కలుపు మొక్కలు నివారించబడతాయి. ప్రధానంగా గొర్రును అంతర కృషికి వాడడం వల్ల భూమిలోని తేమ ఆరిపోకుండా సంరక్షించబడుతుంది. గొర్రుకు మనకు కావలసిన రీతిలో పరికరాలు అమర్చుకుని విత్తనాలు విత్తుకునే అవకాశముంది. అంతేకాదు, విత్తనంతో పాటు ఎరువులు కూడా ఒకేసారి వేసుకునే అవకాశముంది. గొర్రులను కూడా పలు యంత్ర పరికరాల తయారీ సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. రైతులు వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. అయితే రైతులు యంత్ర పరికరాల వినియోగం సమర్థవంతంగా ఉండేందుకు నిపుణుల సూచనలు పాటించడం అన్ని విధాలా మంచిదని